శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఆ దేవీ భక్తుడు పూజలో నిమగ్నమై ఉన్నాడు. అతడి అనుష్ఠానానికి భంగం కలగకూడదని సాక్షాత్తు అమ్మవారే ఇంట్లో తిరుగాడుతూ ఉండేది. ఒకరోజు దేవి ఉపాసన జరుగుతూ ఉండగా ఆ భక్తుణ్ణి కలవాలని కొంతమంది వచ్చారు. ఇంతలో ఆ దేవియే ఓ బాలిక రూపంలో ఇంటిలో నుండి బయటకు వచ్చింది. ఆ పాపను చూడగానే వారు, మీ నాన్నగారు లేరా అమ్మా అని అడిగారు. పూజలో ఉన్నారు, 1 గంట తర్వాత రండి అని బదులిచ్చింది ఆ బాలిక. కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తులు వచ్చి ఆ భక్తుని కలిశారు. మాటల మధ్యలో వారు, మీ పాప చాలా ముద్దుగా ఉంది, ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతోంది అని అన్నారు. అప్పుడు ఆ భక్తుడు, మా ఇంట్లో పిల్లలెవరూ లేరే అంటూ తనలో తాను ఆ బాలిక రూపంలో వచ్చింది తన ఆరాధ్య దేవత అయిన ఆ బాలా త్రిపుర సుందరియే అని అనుకున్నారు. మరొక రోజు ఆ భక్తుని ఇంట్లో ఉన్న స్త్రీలు గాజులవాడిని పిలిచి అందరూ 2 చేతుల నిండా గాజులు వేయించుకున్నారు. ఆ గాజులవాడు 7 మందికి గాజులు వేశాను, 3.5 రూపాయలు చెల్లించమని ఆ భక్తుణ్ణి అడిగాడు. మా ఇంట్లో 6 స్త్రీలు మాత్రమే ఉన్నారు అని అన్నాడా భక్తుడు. లేదు లేదు, 6 స్త్రీలకు 1 బాలికకు గాజులు వేశాను అని అన్నాడతడు. వెంటనే ఆ భక్తునికి ఆ బాలిక మరెవరో కాదు, తన ఆరాధ్యదేవతే అని అర్థమైంది. ఇంట్లో పూజాగదికి వెళ్ళి చూడగా అక్కడ అమ్మవారి చిత్రపటం ముందు గాజులు ఉన్నాయి. ఆ భక్తుని జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. సకల భువనాలను తన గర్భంలో ఇముడ్చుకున్న ఆ జగన్మాతను తన గృహంలో ఉండేలా చేసిన ఆ మహాభక్తుడెవరు? సకల లోకరక్షిణి అయిన ఆ సర్వేశ్వరిని తనకు సదా తోడుగా ఉండేలా చేసుకున్న ఆ మహిమాన్వితుడెవరు? ఆ మహాభక్తుడు, సకల వేద పారంగతుడు, శ్రీవిద్యా ఉపాసకుడు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. శ్రీ శాస్త్రి గారు గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలో 1896 ఆగస్టు 25వ తేదీన జన్మించారు. ఆయన తెనాలి దగ్గర చెందోలు గ్రామవాసి అయినందువల్ల చెందోలు శాస్త్రిగా అందరికీ సుపరిచితులు. అమ్మవారి ఆజ్ఞానుసారం మంత్రశక్తి యొక్క ప్రభావం ఎంత మహిమాన్వితమో లోకానికి తెలియజేయటానికే మానవదేహాన్ని ధరించిన మహాశక్తి సంపన్నులు శాస్త్రిగారు. ఆయన 10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే శ్రీ బాలా త్రిపుర సుందరి మంత్రోపదేశాన్ని స్వీకరించారు. అమ్మవారి మంత్రాన్ని 6 ఏళ్లపాటు నిష్ఠతో అనుష్ఠించి మంత్రసిద్ధిని పొందారు. శాస్త్రిగారు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న రోజులవి. ఒకసారి 3 రోజులు నిరంతరంగా అమ్మ మంత్రాన్ని జపించారు. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. చివరికి మంచినీళ్లు మాత్రమే నైవేద్యంగా అర్పించారు. 3 రోజుల పాటు ఆకలితో ఉండటం వల్ల ఆయన నీరసంతో సొమ్మసిల్లిపోయారు. అప్పుడు అమ్మవారు స్వయంగా ఆయనకు అన్నం తినిపించి ఓదారుస్తూ, నాయనా, ఇక మీదట నీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను అని అభయమిచ్చింది. అప్పటి నుండి శాస్త్రిగారికి ఎలాంటి లోటు లేకుండా జీవనం సాగిపోయింది. ఒక గ్రామ పాఠశాలలో భూతం ఉందని అందరూ భయపడుతూ ఉండేవారు. ఈ విషయాన్ని శాస్త్రిగారికి చెప్పకుండా అతడి మిత్రుడు ఆ పాఠశాలకు తీసుకువెళ్లి గదిలో పెట్టి తలుపులు మూసేశాడు. అంతలో భయంకర రూపం గల ఒక బ్రహ్మరాక్షసి వచ్చి శాస్త్రిగారిని చంపబోయింది. వెంటనే శాస్త్రిగారు బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని జపించారు. ఆ బ్రహ్మరాక్షసి, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, మంత్రాన్ని ఉచ్చరించకు అంటూ మాయమైపోయింది. అమ్మవారి మంత్రానికున్న శక్తి ఏమిటో శాస్త్రిగారు నిరూపించారు. శాస్త్రిగారు గొప్ప వేద పండితులు, ఆయుర్వేద నిపుణులు. కంచి పరమాచార్యుల వారు ఎవరికైనా వేదశాస్త్రాల్లో సందేహాలుంటే వాటి నివృత్తి కోసం శాస్త్రిగారిని సంప్రదించమని సూచించేవారు. సాక్షాత్తు అమ్మవారి నుండి నేరుగా వేద విజ్ఞానాన్ని పొందిన ధన్యజీవి శాస్త్రి అని పరమాచార్యుల వారు ప్రస్తుతించేవారు. శాస్త్రిగారి జీవనయాత్ర ముగిసే సమయం ఆసన్నమైంది. ఒకరోజు అమ్మవారు ఆయనతో, నీవు వచ్చిన కార్యం పూర్తయింది, నాతో పాటు మణిద్వీపానికి రా అని చెబుతూ, నీకేమైనా కోరికలుంటే అడుగు, నెరవేరుస్తాను అని చెప్పింది. అందుకు ఆయన, అమ్మా, సకల సృష్టికి ఆధారభూతమైన నీవే నా చెంత ఉండగా నాకు ఇంకేం కావాలి అన్నారు. అమ్మవారు ఏదైనా ఒక్క కోరిక కోరుకోమని మరలా మరలా బ్రతిమాలింది. అప్పుడు శాస్త్రిగారు అశ్రునయనాలతో అమ్మవారిని ఇలా స్తుతించారు. జన్మాన్యతీతాని కియంతి మేహో ఉచ్చావచత్వం యదభూత్ సుఖదుఃఖ హేతోః ఆజీవదాసతమతాం
అభిపత్య పుణ్యాత్ బాలే తవానుగ్రహవసాత్ మమ సుప్రభాతం బాలే తవానుగ్రహవసాత్ మమ సుప్రభాతం. అమ్మవారితో, అమ్మా, ఎవరైతే ఈ శ్లోకాన్ని పఠించి నీ దర్శనం చేసుకుని ధర్మబద్ధమైన కోరికను కోరుకుంటారో దానిని నెరవేర్చు అని వరం కోరుకున్నారు. ఈ శ్లోకం ఒక పాలరాతి పలకపై వ్రాయించి శాస్త్రిగారు తెనాలిలో కట్టించిన శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో పెట్టించారు. మానవాళి పట్ల ఆయనకున్న కరుణ ఎంతటి మహోన్నతమైనదో మనకు అర్థమవుతుంది. శాస్త్రిగారి అంతిమయాత్రలో జరిగిన మహాద్భుత ఘటన చరిత్రలో ఎన్నటికీ మరువలేనిదిగా మిగిలిపోయింది. ఆయన 1990 డిసెంబర్ 10వ తేదీన మహాసమాధి చెందారు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ చితిమంటల్లో నుంచి దేవీ రూపం బయటకు వచ్చి ఊర్ధ్వముఖంగా వెళుతూ అంతర్ధానమైంది. ఈ దివ్య దృశ్యాన్ని వందలాది మంది తిలకించారు. ఈ వృత్తాంతం ఆనాటి వార్తాపత్రికల్లో ప్రచురితమైంది. ఇతర ప్రసార మాధ్యమాల్లోనూ ప్రసారమైంది. సాక్షాత్తు ఆ జగన్మాతను దర్శించడం, ఆమెతో సంభాషించడం సాధ్యమేనని నిరూపించిన మహాభక్తులు, మహాశక్తి సంపన్నులు శ్రీ చందోలు శాస్త్రిగారు. పురాణగాథలు కల్పితాలని, భగవద్దర్శనాలు కల్పనలని భావించేవారికి శాస్త్రిగారి జీవితమే ఒక సమాధానం. ఓం నమో భగవతే రామకృష్ణాయ.